పవన్ కళ్యాణ్ ముఖ్యంగా రెండు విషయాలు తన చిట్చాట్లో మాట్లాడారు. ఒకటి అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, రెండు నాగబాబుకు మంత్రి పదవి విషయం. ఈ రెండు అంశాల ద్వారా పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నారో ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని, రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని, కింద స్థాయి నుంచి ఎదిగారని, వైసీపీ విధానాలతో ఆయనక్కడ వ్యవహరించడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు, టికెట్ ధర పెంపునకు ఆస్కారం ఇచ్చారు, ఆయన సహకారంతోనే సినిమా కలెక్షన్లు పెరిగాయని, సలార్, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ వసూళ్లు అందుకే వచ్చాయని, టికెట్ ధరల పెంపు సైతం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుందని, అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనుక ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని, చట్టం అందరికీ సమానమే, ఇలాంటి ఘటనల్లో పోలీసులను తాను తప్పుపట్టనని, భద్రత గురించి వారు ఆలోచిస్తారని, థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కు జరిగిన విషయం ముందే చెప్పి ఉండాల్సిందని, పోనీ సీట్లో కూర్చున్నకైనా అర్జున్ కి అసలు విషయం చెప్పి తీసుకెళ్లాల్సిందని అన్నారు పవన్ కళ్యాణ్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే, గోటుతో పోయేది గొడ్డలతో అంటే ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుండాల్సి. అల్లు అర్జున్ తరపున ఎవరో ఒకరు బాధిత కుటుంబం దగ్గరకు ముందే వెళ్లి ఉండాల్సిందని, సంధ్య థియేటర్ ఘటనలో రేవతి చనిపోవటం తనను తీవ్రంగా కలచివేసిందని, ఏది ఏవైనా ఆ కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ముందే చెప్పి ఉండాల్సిందని, తమ ప్రమేయం లేకుండానే తప్పు జరిగిపోయిందని విచారం వ్యక్తం చేసి ఉండాల్సిందని, ఈ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని, రేవతి ఇంటికెళ్లి అందరూ భరోసా ఇచ్చి ఉండాల్సిందని, అలా జరగకపోవటం వల్లే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వచ్చిందని, తన వల్లే ఒకరు చనిపోయారనే వేదన అల్లు అర్జున్లో ఉందన్నారు పవన్ కళ్యాణ్. సినిమా అంటే టీం, అందరి భాగస్వామ్యం. అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చడం కూడా కరెక్టు కాదని, తొక్కిసలాట ఘటన తరువాత చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలుంటాయి. చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారు, కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సరిగ్గా అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి అంశంపైన స్పందించారు పవన్ కళ్యాణ్. మనతో ప్రయాణం చేసి కలిసి పనిచేసేవారిని మనం తప్పనిసరిగా గుర్తించాల్సి ఉందని, నాగబాబు తనతో పాటు సమానంగా పనిచేశారని, వైసీపీ లీడర్లతో తిట్లు తిన్నారని, పార్టీ కోసం ఆయన ఎంతగానో నిలబడ్డారని, ఇక్కడ కులం బంధుప్రీతి ముఖ్యం కాదని, పనిమంతుడా కాదా అన్నది చూడాలని, మొదట నాగబాబును ఎంపీగా ప్రకటించి తరువాత ఆయన్ను తప్పించామని, మనోహర్, హరిప్రసాద్ మొదటి నుంచి పార్టీ కోసం పనిచేశారని, ఎవరికి ఎంత ప్రతిభ ఉందో చూసుకుని వారికి పదవులిస్తారని, ఈ విషయం మీరెందుకు జగన్మోహన్ రెడ్డిని అడగలేదని నిలదీశారు పవన్ కళ్యాణ్. నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపికవుతారు, మంత్రి పదవి విషయం ఆ తరువాత చర్చిస్తాం. నాగబాబు త్యాగం గుర్తించి మొదట ఆయన్ను రాజ్యసభకు పంపాలని అనుకున్నాం, కుదరలేదు కాబట్టి ఎమ్మెల్సీ అనుకుంటున్నాం. కందుల దుర్గేష్ ఏ కులమో తనకు తెలీదని, ఆయన పనితీరు నచ్చి మంత్రి పదవి ఇచ్చానని, రాజకీయాల్లో కులం కాదు పనితీరే ప్రామాణికమని తన చిట్చాట్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఓవరాల్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తున్నారు కాబట్టి టికెట్ ధరల పెంపు వంటి నిర్ణయాలు జరిగాయని, అందువల్లే ఆయన సినిమాలకు అంతలేసి కలెక్షన్లొచ్చాయని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని పొగడ్తలతో ముంచెత్తారు పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై అసెంబ్లీ లాబీ చిట్చాట్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రూలింగ్ పార్టీని వ్యతిరేకించడానికి బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడగా పవన్ మాత్రం పరిస్థితులను అర్థం చేసుకుని మాట్లాడారని, జగన్ లాంటి పాలన తెలంగాణలో లేదన్న సందేశాన్ని ఇచ్చారని, పవన్ ఒక పొలిటీషియన్లా అస్సలు మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యలు ప్రస్తావించారు చామల.